ఇటు మనతో పాటు మరొక కాలర్ ఇటు ఐశ్వర్య గారు ఉన్నారు బెంగళూరు నుంచి. ఇటు ఐశ్వర్య గారు, మీరు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది? 6 నెలల కింద ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి దాడి చేయడం, గొడవ చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అంటున్నారు. మరి అది సద్దుమణిగిందా, లేకపోతే ఆ విషయాన్ని ఇంకెవరన్నా లాగి ఇంకా దాన్ని తీవ్ర స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? నమస్తే సార్. నమస్తే మేడం, చెప్పండి. సార్, ఇదంతా చూస్తే నాకేమో వాళ్ళు ఫైనాన్షియల్లీ దే ఆర్ నాట్ ప్రాబ్లమ్ విత్ దట్. ఫైనాన్షియల్ ఇష్యూ కాదంటున్నారు. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం లేదు సార్, వాళ్ళకి అసలు అవసరం లేదు కాదు సార్. ఇప్పుడు మా మమ్మీ కూడా దుబాయ్ లో ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ 22 years అయింది మమ్మీ అక్కడికి వెళ్ళి. సో అప్పుడు ఏమైతుందంటే మేమంతా వచ్చి అవ్వాళ్ళ ఇంట్లోనే పెరిగింది మేమంతా. అప్పుడు మనకు వచ్చి ఒక 1 year 2 year వచ్చి చాలా బాధపడతాం మేము, మమ్మీ లేదు అనేసి. అయితే మరి మేము థింక్ చేసేటప్పుడు మాకేమనిపిస్తుంది అంటే, ఓకే మా వల్ల మమ్మీ వెళ్ళింది, మా మంచిదానికి మమ్మీ వెళ్ళింది, మా కోసం పని చేసేదానికి అనేసి మాకు ఒక బోల్డ్నెస్ వచ్చేస్తుంది సార్. అప్పుడు అట్లే వీళ్ళు విజయ మేడం ఎవరు ఉన్నారో వీళ్ళకి వచ్చి అట్లానే ఒక మోటివేషన్ కానీ, ఒక స్ట్రాంగ్ లేడీ, ఒక బోల్డ్ లేడీ అనేసి ఇట్ మ్యాటర్స్ దేర్ యాక్చువల్లీ. So here she doesn't have any financial problems, sir. Naki anta Telugu radu, so I am going with English, sir. Is it fine, sir? No issues. Yes, continue Aishwarya garu. నేను తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తాను, చెప్పండి. Yeah. Sir. So here what has happened, sir? Ipudu when we see with that son, with that boy, I think these these 3 people had been spoken inside the car. అంటే ఆ కార్ లోపల ఏమో ఒకటి జరిగింది. ఇప్పుడు ఏ ఎవిడెన్స్ లేదు, ఏ ప్రూఫ్ లేదంటే మోస్ట్లీ షీ వుడ్ హావ్ బీన్ వెల్ ప్రిపేర్డ్ బిఫోర్ ఇట్ సెల్ఫ్ సార్. ముందే వీళ్ళు ఇదంతా ప్రిపేర్ చేసి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మేము చనిపోయిన మట్టుగా మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ వద్దు, మళ్ళీ వీళ్ళు వెతకేది వద్దు. బికాస్ షీఈస్ అ సివిల్ ఇంజనీర్, సో షీఈస్ వెరీ వెల్ ఇంటెలిజెంట్ లేడీ షీఈస్. సో షీ నోస్ దట్ ఆఫ్టర్ మై డెత్ వాట్ అండ్ ఆల్ వీఆర్ గోనా ఫేస్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, మళ్ళీ వీళ్ళంతా ఫ్యామిలీకి వెళ్తారు, మళ్ళీ ఇదంతా వీళ్ళు వెతుకుతారు అనేసి మోస్ట్లీ షీ వుడ్ హావ్ సీన్ మెనీ స్టోరీస్ ఆర్ మెనీ న్యూస్ షీ వుడ్ హావ్ హర్డ్. సో ఫర్ దట్ రీజన్ ఐఎమ్ టెలింగ్ దట్ షీ ఇస్ రియలీ వెరీ వెల్ ప్లాన్, బికాస్ షీ హాస్ ఆల్రెడీ ఫిక్స్ దట్ ఐ నీడ్ టు డై అండ్ ఐ నీడ్ టు డై అండ్ ఆల్సో మై కిడ్స్ షుడ్ నాట్ సఫర్. నేను పోయిన మెట్గా మా పిల్లలు సఫర్ అవ్వకూడదు అనేసి. సో ఐ థింక్ ఇది వచ్చి ఇమ్మీడియట్ తీసుకొని ఉండే ఇది కాదు ఇది. She's already prepared and she already wants to leave this world. అది ఏమంటే she may be triggered with somebody else. ఆఫీస్ లో అందరూ చెప్తా ఉన్నారు she was absolutely good and she was doing a hard working lady and also and so and on అన్ని. But still I will tell you that ఇప్పుడు ఎంత మనం బోల్డ్ ఉంటే గానీ మనకు వచ్చి ఒక మనసు అనేది ఒకటి ఉంది సార్. ఆ మనసుని అండర్స్టాండ్ చేయడం, వాళ్ళ హస్బెండ్ కి టైం లేకపోవచ్చు, లేకపోతే మా హస్బెండ్ చెప్తే ఆయన ఏం చెప్తాడో, ఆయన ఏం అనుకుంటాడో, ఇప్పుడు నేనేమంటానో దాన్ని విల్ హీ టేక్ ఆర్ విల్ హీ అండర్స్టాండ్ మై పెయిన్, నా కష్టం వాళ్ళకి తెలుస్తుందా అనేసి దానికి లేదేమో, వాళ్ళకి లేదేమో ఆ పాయింట్. మమ్మీకి చెప్తే మమ్మీ ఏమంటది, పిల్ల కోసమైనా నువ్వు బతకాలి, నువ్వు ఇటు చేయాలి అటు చేయాలి అనేసి వాళ్ళు ఇచ్చేసుకుంటారు. నా పెయిన్ ఎవరు అండర్స్టాండ్ చేయరు, నా కష్టం ఎవరు అండర్స్టాండ్ చేసుకోరు. ఇంకా మనం ఎవరికి చెప్పి ఏ యూజ్ లేదు, మనకొద్దు ఈ లైఫ్ అనేసి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఉండాలి సార్. సో ఇది వచ్చి వెల్ ప్రిపేర్డ్, షీఈ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ అండ్ షీఈ్ ఆల్రెడీ ఫిక్స్ దట్ ఐ వాంట్ టు లీవ్ దిస్ వరల్డ్ అనేసి నాకు అనిపిస్తా ఉంది సార్. దట్ ఈస్ మై పర్సనల్. అది ఇడిస్తే తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లము అది ఇది ఏం లేదు సార్, బికాస్ షీఈ్ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ షీ నోస్ దట్ హౌ షీ హ్యాస్ టు హ్యాండిల్ ద వరల్డ్. ఇక్కడ సడన్ గా సర్టన్ గా ఏమి జరగలేదు. దిస్ ఈస్ ఆల్రెడీ వెల్ ప్రిపేర్డ్ అండ్ ఆల్సో సమ్మన్ ఇస్ దేర్ టు ట్రిగర్ హర్. ఎందుకంటే ఆ విజువల్ లో మేము చూసేటప్పుడు సమ్ పర్సన్ ఇస్ అలాంగ్ విత్ హర్. వాళ్ళు ఎవరు అనేసి మనం వెతకాలి. బికాస్ ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ నుంచి పెట్టుకొని లాస్ట్ దాకా ఈస్ ఫాలోయింగ్ దట్ లేడీ, రైట్? సో దట్ పర్సన్ ఇస్ ఫాలోయింగ్ దట్ లేడీ. ఫస్ట్ మేమేం ఇక్కడ చూడాలంటే ఆ మ్యాన్, వాడు ఎవడు, హూస్ దట్ పర్సన్ హూస్ ఫాలోయింగ్ హర్ అనేసి. ఎందుకంటే సార్ ఇప్పుడు మేము వచ్చి కామన్ గానే ఏమో జరుగుతుంది అనేసి మా 6th sense గానీ మాకు తెలిసిపోతుంది, ఓ దిస్ లేడీ షీఈస్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అనేసి. అప్పుడు ఆ ప్లాట్ఫామ్ లో స్టార్టింగ్ నుంచి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా ఆయన వెళ్తున్నాడంటే మోస్ట్లీ హీ నోస్ దట్ వాట్ షీఈస్ గోన్ టు డూ. ఇప్పుడు మనం నడుచుకొని పోయేది అనుకుని ఇప్పుడు మేము వెల్ డ్రెస్ అయ్యేసి we look very like very posh and look and we are still walking inside that path and some people are noticing that at least one on another, at least that man could be noticed. ఏమైనా ఒకటి చేయొచ్చు కాదు సార్. Somebody could have helped her, right?
ఇప్పుడు మనం అటుపక్క నడుచుకొని పోయాల్సిన అవసరం లేదే. ఇప్పుడు ట్రాక్ లో మనం ఆ గేట్ వేసినప్పుడు నిలబడితే కూడా కుక్క వస్తా ఉంది, ఒక ఆవు వస్తా ఉంది అంటే కూడా మనం దాన్ని చూసి భయం పడతాము. విల్ ట్రై టు డూ సంథింగ్ ఫర్ దట్. అరిచేది కానీ ఏ షూ అనేసి మనం రాయి చేసి కొట్టేది కానీ అదంతా మేము కామన్ గా చేస్తామంటే, ఒక హ్యూమన్ బీయింగ్ తను అటుపక్క వెళ్తా ఉందంటే ఐ థింక్ దట్ మ్యాన్ సంథింగ్ ఇస్ వెరీ స్పీషియస్ సార్. మీరు వచ్చి వాళ్ళతోనే మనం ఇది చేసుకోనాలా. Right. I don't think so she has any financial and all, sir. ఎందుకంటే she's already prepared with the children. పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది, ఇట్లుంది ఇట్లా జరుగుతా ఉంది, మనం ఎవరికోసం బతకాలి, మనతో ఆమెతో ఇల్లుంది, డబ్బు ఉంది, హస్బెండ్ ఇస్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్, అండ్ వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ ఇష్యూస్ సార్? ఐ డోంట్ థింక్ సో ఎనీ ఫైనాన్షియల్ ఇష్యూస్ అంతా లేదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చి అడుక్కొని కూడా తినొచ్చు సార్. పిల్లల్ని సాకాలంటే మనం అడుక్కొని కూడా తినొచ్చు. ఆ పరిస్థితి కూడా లేదు కదా తనకి. అదే ఐశ్వర్య గారు, అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక 6 నెలల కింద ఇటు తన ఇంటి దగ్గరికి వచ్చి తన మీద గొడవ చేశారు, దాడి చేశారు, తన మీద కూడా దాడి చేశారు ఒక పర్సన్. అలాగే దానికి ఒక పర్సన్, ఒక వివాదం జరిగింది అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు స్థానికులు. ఆ గొడవ తర్వాత దాన్ని ఎవరైనా ప్రొలాంగ్ చేశారా ఏంటి తెలియదు, కానీ మరి వాళ్ళు ఇంకా తన లైఫ్లో కంటిన్యూ అవుతున్నారా, ఆ గొడవ చేసిన వ్యక్తులు ఎవరు అనేది ఇంకా ఇన్ఫర్మేషన్ బయటికి రాలేదు. బట్ దెర్ ఈజ్ వన్ స్ట్రాంగ్ రీజన్ అన్నదానికి ఇది ప్రూఫ్ అనుకోవచ్చా? 6 months బ్యాక్ ఇంటి దగ్గరికి వెళ్ళి కొంతమంది గొడవ చేశారన్నది. సార్ గొడవ అనేసి వచ్చి మనం ఇప్పుడు లైఫ్ ఎట్లయిపోతుందంటే, ఇప్పుడు మనం ఇల్లు నుంచి బయట వదలాలంట కూడా మనకి ఎవరెవరో దొరుకుతారు మనకి గొడవ చేసేదానికి. బట్ దట్ ఈస్ నాట్ ద మేము వచ్చి అదంతా ఫేస్ చేసుకొని రావాలి. ఐ డోంట్ థింక్ సో దిస్ లేడీ హ్యావ్ టేకన్ అంత సీరియస్ గా ఎవరో ఒకడు వచ్చి గొడవ చేసినాడు దాని వల్ల వచ్చి ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవాలి అవసరం లేదు కదా సార్, అంత అవసరం లేదే. ఇప్పుడు చిన్న పిల్లలు మన ఇంట్లో కూడా ఏమైనా జరిగితే చిన్న పిల్లలు కూడా నోటీస్ చేస్తారు. మమ్మీ ఇప్పుడు మన హస్బెండ్ కి ఏమైనా తిడితే కూడా పాపము డాడీ తిట్టొద్దు, డాడీని కొట్టొద్దు అనేసి మన చిన్న పిల్లలు కూడా చెప్తారు. అప్పుడు తన మమ్మీ వచ్చేసి ఇంత పెద్ద డిసిషన్ చేసుకుంటుందంటే ఇక్కడ ఆ విజువల్ లో మనకి ఏం చూస్తా ఉన్నామంటే, ఆ పాప వచ్చేసి షీఈ్ ఆల్సో ప్రిపేర్డ్. ఓకే మమ్మీ ఏం చెప్తుందో అది మనం చెయ్యాలనేసి షీఈ్ ఆల్రెడీ షీఈ్ ప్రిపేర్డ్ విత్ దట్. Papudi, I mean, what I'm trying to tell is that daughter, she's there, right? She's not giving any action. She's not even pulling her mother. She's not even looking aside of her mother. She's she's prepared. She's prepared with her mother. Okay, మా మమ్మీ ఏం చెప్తుందో అది చేస్తామని. బట్ మనం వచ్చి సన్ కార్డ్ చూడాలంటే వాడు ఏమొచ్చి చెప్పేకి ట్రై చేస్తా ఉన్నాడు, వాళ్ళు వచ్చి ఆపుతా ఉన్నారు. హూ హర్ మదర్ ఇస్ సెయింగ్, షీఈ్ లైక్ నో దిస్ we are gonna do, we have to do అని. సో ఎవడో వచ్చి గొడవ చేసి వాళ్ళంతా వచ్చి ఇంత ప్రిటెండ్ చేసి ఎవరు ఇట్లా చేయరు సార్. అట్లా చేయాల్సిన అవసరం ఉంటే తను పోలీస్ కార్డ్ పోవచ్చు, తను కంప్లైంట్ ఇవ్వచ్చు, వాళ్ళ పైన ఏముందో లీగల్ యాక్షన్ తీసుకొని వచ్చు వాళ్ళు. కానీ హస్బెండ్ తో కానీ షేర్ చేయొచ్చు సంథింగ్. బట్ షీ లిటరలీ హావ్ నాట్ టేకన్ అ హస్బెండ్ ఇన్ అ ఛాన్స్ అట్ ఆల్. వాళ్ళ హస్బెండ్ చెప్తా ఉండే చూస్తే నాకు ఏమి తెలీదు, నార్మలీ షీస్ ఫైన్. సార్ నేను ఒకటి చెప్తా, ఈ ఇన్సిడెంట్ లో నేను ఒకటి చెప్తాను సార్. నిజంగా తను వచ్చి సివిల్ ఇంజనీర్ అండ్ ఆయన వచ్చేసి అబ్రాడ్ లో పని చేస్తా ఉన్నాడు, ఫైన్. ఇప్పుడు మనం 22 years అయింది మన మమ్మీ అబ్రాడ్ పోయి. ఇప్పుడు మాకంతా ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన మెట్క మన మమ్మీ వచ్చేసినారు. వాళ్ళు వచ్చిన మెట్క మాకంతా పెళ్లి చేసి వి ఆల్ ఆర్ లివింగ్ విత్ అ ఫ్యామిలీ నౌ. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ సార్, నిజంగా 22 years లో మనం ఎంత బాధపడినారంటే ఆ కష్టం మాకు మాత్రం అంతే తెలుసు. చూసే వాళ్ళకి వాళ్ళ మమ్మీ బాగా సంపాదిస్తా ఉంది, వాళ్ళ మమ్మీ వీళ్ళ కోసం అంతా చేస్తా ఉంది, అదంతా అప్పార్ట్ సార్. మాకు కావాల్సినది ఏమి, ఆ లవ్ కావాలా, కేర్ కావాలా, ఆ ఇంటెన్షన్ కావాలా. ఇంటికి వెళ్ళిన మెట్టే మమ్మీ డాడీ అనేసి పిలుస్తాం కదా, ఆ ఒక హ్యాపీనెస్ నుంచి మనం ఎప్పుడు కొనేకి అయ్యలేదు సార్. ఎప్పుడు తన వైఫ్ మాకు నుంచి కొంచెం దూరం ఉందో, ఈ హ్యాస్ టు డ్రాప్ హిజ్ ద జాబ్, అక్కడ ఇడిచిపెట్టేసి వచ్చి తన పిల్లలతో తన భార్యతో ఆయన లైఫ్ చేయాల్సింది అనేసి నా ఒక్క ఇది సార్, అంతే. ఐ డోంట్ థింక్ సో సార్. ఇప్పుడు ఎవరో వచ్చి దానిపైన ఫైట్ చేస్తున్నారంటే షీ ఈజ్ అ బోల్డ్ ఎనఫ్, షీ ఈజ్ అ సివిల్ ఇంజనీర్, షీ నోస్ దట్ షీ వుడ్ హావ్ రెడ్ అబౌట్ ద హ్యూమన్ బీయింగ్ మైండ్ సెట్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ షీ ఈజ్ అ టీమ్ లీడర్ too. Even I had worked in car showroom as a sales executive. I have faced many problems. I have faced many men's. అందరూ ఒక్కొక్క డిఫరెంట్ మెంటాలిటీస్ లో ఉంటారు సార్. ఎంత మనకి ప్రెషర్ ఉంటుంది అంటే సీరియస్ గా మనం అస్సలు దాని గురించి మనం థింక్ కూడా చేసుకోలేము. అంతా ప్రెషర్ ఉంటుంది మనకి. ఫ్యామిలీకి ఇచ్చే టైం ఉండదు.
Right. ఆమె 24/7 మనకి కాల్స్ వస్తూ ఉంటాయి. మనం ఏమైనా ఒక్క కాల్ పిక్ చేయకపోతే మన రివ్యూస్ లో మన పేరు మీద వాళ్ళు చాలా డిమాండ్ చేసి దిస్ లేడీ ఈజ్ వెరీ క్రూవెల్, షీ ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్, షీ డజంట్ ఆన్సర్ ద కాల్స్, ఇట్లన్నీ రివ్యూస్ వస్తూ ఉంటాయి సార్. అవంతా మనం చూసుకొని అదంతా వాట్ టు సే వీ హ్యావ్ టు జస్ట్ లెఫ్ట్ ఇట్ బ్యాక్ సార్. మన ఫ్యామిలీ లైఫ్ ఏముందో చూసుకొని పోవాలా, అంతే Right. అంతే సార్ లైఫ్. రైట్ ఐశ్వర్య గారు, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ ఆర్టీవీ. మీ అభిప్రాయాలను మాతో పంచుకున్నందుకు. ఐశ్వర్య గారు కూడా వాళ్ళ తల్లి కూడా ఇటు అబ్రాడ్కి దుబాయ్కి వెళ్ళి వాళ్ళ తల్లి, ఇప్పుడు మనకు కాల్ చేసిన ఐశ్వర్య గారు వాళ్ళ తల్లి కూడా దుబాయ్లోనే ఉంది. దాదాపు వెనక్కి వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్ళిళ్ళు చేశారని చెప్తుంది. కానీ నేను నా తల్లిని చాలా మిస్ అయ్యాను, ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఇటు తల్లిదండ్రులతో ఆ స్పెండ్ చేసే టైంని మళ్ళీ వెనక్కి తీసుకురాలేము, డబ్బు ఉంది కానీ తల్లిదండ్రుల ప్రేమని కొనలేము అంటూ ఇటు ఐశ్వర్య గారు కూడా రిలేట్ చేసుకుంటున్నారు. ఇటు పిల్లల నుంచి రిలేట్ చేసుకుంటున్నారు, ఇటు విజయారెడ్డి పిల్లల విషయాన్ని రిలేట్ చేసుకొని తండ్రిగా ఉన్న సురేందర్ రెడ్డి తన ఉద్యోగాన్ని వదిలి తన ఫ్యామిలీతో వచ్చి ఉండాల్సింది. ఒకవేళ నిజంగా విజయారెడ్డి మానసికంగా ఇబ్బంది పడుంటే, లేకపోతే కొంత ఒంటరితనాన్ని కనుక ఆయన అనిపించి ఉంటే ఒంటరితనంగా ఉంటున్నానని తన భర్త ఇనిషియేటివ్ తీసుకొని వచ్చి ఉండాల్సిందంటూ ఇటు ఐశ్వర్య చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే సొసైటీలో తను ఎంతో ప్రెషర్స్ని ఇటు వర్క్ చేస్తుంది టీమ్ లీడర్గా కాబట్టి ఎంతో మందిని ఫేస్ చేస్తూ ఉంటుంది. అవన్నీ పెద్ద విషయం కాదు, ఖచ్చితంగా ఆర్థిక విషయాలు అయితే కాకపోయి ఉండొచ్చు అంటూ ఇటు ఐశ్వర్య చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది.